ఓం శాంతి. మే 20వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలైన మీతో అవినాశి సంపాదన చేయించేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు. ప్రశ్న: ఆసురీ సంస్కారాలను పరివర్తన చేసుకుని దైవీ సంస్కారాలను తయారు చేసుకునేందుకు ఏ విశేషమైన పురుషార్థం చెయ్యాలి? జవాబు: సంస్కారాల పరివర్తన కొరకు ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. దేహాభిమానంలోకి రావడం వల్లనే ఆసురీ సంస్కారాలు తయారవుతాయి. తండ్రి ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు. మొదట నేను దేహీ ఆత్మను, తర్వాత ఈ శరీరము అని పురుషార్థం చేయండి. పాట: మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. పిల్లలు ఈ పాటను అనేకసార్లు విన్నారు. ఇది పోగొట్టుకునే సమయము కాదని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు గమనమిప్పిస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప సంపాదన చేసుకునే సమయము. సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చి ఉన్నారు. సంపాదన కూడా లెక్కలేనంత. ఎవరు ఎంత సంపాదించుకోవాలంటే అంత చేసుకోవచ్చు. ఇది అవినాశి జ్ఞానరత్నాలతో జోలె నింపుకునే సంపాదన. ఈ సంపాదన భవిష్యత్తు కొరకు. అది భక్తి, ఇది జ్ఞానము. రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుందని మనుషులకు తెలీదు. మళ్ళీ తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేయునప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. ఈ జ్ఞానము కొత్త ప్రపంచం కొరకు, భక్తి పురాతన ప్రపంచం కొరకు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మొదట స్వయాన్ని దేహీగా భావించాలి. పిల్లలైన మీ బుద్ధిలో మొదట మేము ఆత్మలము, తర్వాత శరీరాలని ఉండాలి. కానీ డ్రామానుసారంగా మనుషులు అందరూ తప్పు చేశారు కనుక ఉల్టాగా భావిస్తున్నారు. అనగా మొదట దేహము, తర్వాతనే ఆత్మ అని భావిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఈ శరీరము వినాశి. దీనిని మీరు తీసుకుంటూ వదులుతూ ఉంటారు. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. దేహాభిమానములోకి రావడం వలన సంస్కారాలు ఆసురీగా అయిపోతాయి. మళ్ళీ ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా చేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది. ఈ మొత్తం రచనంతా ఆ ఒక్క రచయిత అయిన తండ్రిదే. వారిని అందరూ తండ్రి అని అంటారు. లౌకిక తండ్రిని కూడా ఫాదర్ అనే పిలుస్తారు. మమ్మ, బాబా ఈ రెండూ చాలా మధురమైన పదాలు. రచయిత అని తండ్రినే అంటారు. వారు మొదట స్త్రీని దత్తు చేసుకుని తర్వాత రచనను రచిస్తారు. బేహద్దు తండ్రి కూడా చెప్తున్నారు, నేను వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతని పేరు ప్రసిద్ధమైనది. భాగ్యశాలి రథమని, భగీరథుడని కూడా అంటారు. చిత్రాలలో భగీరథుణ్ణి మనిషిగానే చూపిస్తారు, ఎద్దుగా చూపించరు. భగీరథుడు మనుష్య శరీరము. తండ్రే వచ్చి పిల్లలకు తమ పరిచయమునిస్తారు. సదా మేము బాబ్దాదా వద్దకు వెళ్తున్నామనే చెప్పండి. తండ్రి అంటే వారు నిరాకారుడవుతారు.
శరీరం వదిలినప్పుడే నిరాకార తండ్రి వద్దకు వెళ్ళగలరు. ఇలాగే శరీరముతో ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ జ్ఞానము తండ్రే ఇస్తారు. ఈ జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. ఇది అవినాశి జ్ఞానరత్నాల ఖజానా. తండ్రి జ్ఞానరత్నాల సాగరుడు, నీటి విషయం కాదు. వారు జ్ఞానరత్నాల భండారము. వారిలో జ్ఞానముంది. నీటిని జ్ఞానమని అనరు. మనుషులకు ఎలాగైతే న్యాయశాస్త్రము, వైద్యశాస్త్రాల జ్ఞానముందో అలా ఇది కూడా ఒక జ్ఞానమే. ఈ జ్ఞానము గురించే ఋషులు, మునులు మొదలైన వారంతా రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము మాకు తెలియదని అనేవారు. అది ఆ జ్ఞానము ఒక్క రచయితకు మాత్రమే తెలుసు. వృక్షానికి బీజరూపులు కూడా వారే. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము వారిలో ఉంది. ఇవన్నీ వారు వచ్చినప్పుడే వినిపిస్తారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లభించింది. మీరు ఈ జ్ఞానము ద్వారా దేవీ దేవతలుగా అవుతారు. జ్ఞానము పొందిన తర్వాత ప్రాలబ్ధము పొందుతారు. అక్కడ ఈ జ్ఞానము అవసరమే ఉండదు. అయితే దేవతల వద్ద ఈ జ్ఞానము లేనందున వారిని అజ్ఞానులని అనుటకు వీలు లేదు. వారు ఈ జ్ఞానము ద్వారానే పదవిని పొందుతారు. బాబా, మీరు రండి, మేము పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఆ మార్గాన్ని లేక జ్ఞానాన్ని తెలియపరచమని తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే వారికి తెలీదు. ఆత్మలైన మనము శాంతిధామము నుండి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాయి. ఇది పాత ప్రపంచము కనుక ఒకప్పుడు కొత్త ప్రపంచము తప్పకుండా ఉండేది. అది ఎప్పుడు ఉండేదో, ఆ రాజ్యపాలన ఎవరు చేసేవారో ఎవ్వరికీ తెలీదు. మీరిప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగరులు, సద్గతి దాత. బాబా వచ్చి మా దుఃఖాలను హరించి సుఖశాంతులనివ్వమని వారినే ప్రార్థిస్తారు. ఆత్మకు తెలుసు, కానీ తమో ప్రధానమైపోయింది. అందుకే తండ్రి వచ్చి మరలా పరిచయమునిస్తున్నారు. మనుషులకు ఆత్మను గురించి గాని పరమాత్మను గురించి గాని తెలీదు. ఆత్మకు పరమాత్మాభిమానిగా అవ్వాలనే జ్ఞానమే లేదు. ఇంతకు ముందు మీకు కూడా తెలీదు. ఇప్పుడు జ్ఞానము లభించినందున ఇంతకు ముందు మన ముఖాలు మనుష్యుల వలె, లక్షణాలు కోతుల వలె ఉండేవని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి జ్ఞానమునిచ్చారు కనుక మనము కూడా జ్ఞానస్వరూపులుగా అయ్యాము. రచయిత రచనల జ్ఞానము లభించింది. భగవంతుడు మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. మరి ఎంత నష ఉండాలి? బాబా జ్ఞానసాగరులు. వారిలో అనంతమైన జ్ఞానముంది. మీరు ఎవరి వద్దకు వెళ్ళినా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమే కాదు, ఆత్మ అనగా ఏమిటో కూడా ఎవ్వరికీ తెలీదు. తండ్రిని దుఃఖహర్త, సుఖకర్త అని కూడా స్మృతి చేస్తారు. కానీ మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. డ్రామానుసారము వారి దోషము కూడా లేదని తండ్రి చెప్తున్నారు. మాయ పూర్తిగా తుచ్చబుద్ధిగా తయారు చేస్తుంది. కీటకాలకు బురదలోనే సుఖమనిపిస్తుంది.
తండ్రి మురికి నుండి వెలుపలికి తీసేందుకు వస్తారు. మనుషులు ఊబిలో చిక్కుకొని ఉన్నారు. జ్ఞానము గురించే తెలియకపోతే వారేం చేస్తారు? ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. వారిని బయటకు తీయడం కూడా కష్టమవుతుంది. రక్షించి అర్ధము మూడొంతుల భాగము పైకి ఎత్తిన తర్వాత కూడా చేతిని వదిలించుకొని మళ్ళీ ఊబిలోనే పడిపోతారు. కొంతమంది పిల్లలు ఇతరులకు జ్ఞానము ఇస్తూ స్వయమే మాయతో చెంపదెబ్బ తింటారు. ఎందుకంటే తండ్రి ఆదేశానికి విరుద్ధమైన కార్యాలను చేస్తారు. ఇతరులను రక్షించే ప్రయత్నం చేస్తూ స్వయమే కింద పడిపోతారు. తరువాత వారిని వెలికి తీయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మాయతో ఓడిపోతారు. లోపల వారి పాపమే వారిని తింటూ ఉంటుంది. ఇది మాయతో యుద్ధము కదా. ఇప్పుడు మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. వారు బాహుబలముతో పోట్లాడే హింసాయుత సైనికులు. మీరు అహింసకులు. మీరు అహింస ద్వారానే రాజ్యాన్ని తీసుకుంటారు. హింస రెండు రకాలుగా ఉంటుంది కదా. ఒకటి కామఖడ్గాన్ని ఉపయోగించడం, రెండవది ఎవరినైనా కొట్టడము, చంపడము. మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు. ఈ జ్ఞాన బలపు యుద్ధము గురించి ఎవ్వరికీ తెలీదు. అహింస అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలీదు. భక్తి మార్గంలోని సామగ్రి చాలా భారీగా ఉంది. పతిత పావన రండి అని కూడా పాడతారు. అయితే నేను వచ్చి పావనంగా ఎలా చేస్తానో ఎవ్వరికీ తెలీదు. గీతలోనే తప్పు చేసేశారు. మనిషిని భగవంతుడని అనేశారు. శాస్త్రాలు మనుషులే తయారు చేశారు. మనుషులే చదువుతారు. దేవతలకు శాస్త్రాలు చదవవలసిన అవసరము లేదు. అక్కడ శాస్త్రాలేవి ఉండవు. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యము. దేని పట్ల వైరాగ్యము? భక్తిపై, పాత ప్రపంచముపై వైరాగ్యము, పాత శరీరముపై వైరాగ్యము. తండ్రి చెప్తున్నారు, ఈ కళ్ళ ద్వారా ఏవేవి చూస్తున్నారో అవేవి ఉండవు. ఈ మొత్తము చీచి పాడైపోయిన ప్రపంచముపైనే వైరాగ్యము. ఇక దివ్య దృష్టి ద్వారా మీరు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారాలలో చూస్తారు. మీరు కొత్త ప్రపంచము కొరకే చదువుకుంటున్నారు. ఈ చదువు ఈ జన్మ కొరకు కాదు. మిగిలిన చదువులన్నీ ఆ సమయానికే, ఆ జన్మ కొరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇది సంగమయుగము. అందువలన మీరేది చదువుకుంటారో దాని ప్రాలబ్ధము కొత్త ప్రపంచములో లభిస్తుంది. అనంతమైన తండ్రి ద్వారా ఎంత గొప్ప ప్రాలబ్ధము మీకు లభిస్తుంది. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము ప్రాప్తిస్తుంది. కనుక పిల్లలు పూర్తి పురుషార్థం చేసి శ్రీమతానుసారము నడవాలి. తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారి ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. వారు సదా శ్రేష్టంగానే ఉంటారు. మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తారు. 84 జన్మలను తీసుకుంటూ మళ్ళీ మీరు భ్రష్టమైపోతారు. నేనైతే జనన మరణాలలోకి రానని తండ్రి చెప్తున్నారు. నేనిప్పుడు భాగ్యశాలి రథములోనే ప్రవేశిస్తాను. వారిని పిల్లలైన మీరు గుర్తించారు. ఇప్పుడు మీది చిన్న వృక్షము. వృక్షానికి తుఫానులు కూడా వస్తాయి కదా.
ఆకులు రాలిపోతూ ఉంటాయి. చాలా పుష్పాలు వస్తాయి, కానీ తుఫానుల వలన రాలిపోతాయి. కొన్ని మంచి మంచి ఫలాలు కూడా వస్తాయి, కానీ మాయా తుఫానుల వలన రాలిపోతాయి. మాయా తుఫానులు చాలా తీవ్రంగా వేగంగా వీస్తాయి. ఆ వైపు బాహుబలము, ఈ వైపు యోగ బలము లేక స్మృతి బలము ఉంది. మీరు స్మృతి అనే మాటను పక్కాగా చేసుకోండి. వారు యోగము యోగము అని అంటూ ఉంటారు. మీది స్మృతి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. దీనిని యోగమని అనరు. యోగమనే పదము సన్యాసుల వద్ద ప్రసిద్ధిగాంచినది. అనేక రకాల యోగాలు నేర్పిస్తారు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. మీరు అర్ధకల్పపు ప్రేయసులు. నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. ఆత్మను గురించి ఎవ్వరికీ తెలీదు. కనుక తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అతి సూక్ష్మమైనది, అవినాశి. ఆత్మ వినాశనం అవ్వదు. అందులోని పాత్ర కూడా వినాశనం అవ్వదు. ఈ విషయాలను మందబుద్ధి గలవారు అర్థం చేసుకోలేరు. శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయవలసి ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజము. ఇకపోతే వినాశకాలములో ప్రీతి బుద్ధి, విపరీత బుద్ధి అనేది స్మృతి కొరకే చెప్తారు. స్మృతి బాగుంటే ప్రీతి బుద్ధి గలవారని అంటారు. ప్రీతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. మేము బాబాను ఎంత స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబాపై ప్రీతి ఉంచుకుంటూ ఉంచుకుంటూ కర్మాతీత అవస్థను పొందినప్పుడు ఈ శరీరము వదిలిపోతుందని, యుద్ధము మొదలవుతుందని కూడా తెలుసుకున్నారు. తండ్రిపై ఎంత ప్రీతి ఉంటుందో అంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. పరీక్ష అయితే ఒకే సమయంలో ఉంటుంది కదా. సమయము వచ్చినప్పుడు అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుంది. ఆ సమయంలో వినాశనము జరుగుతుంది. అంతవరకు కొట్లాటలు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. విదేశస్థులు కూడా ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉందని తమనెవరో బాంబులు మొదలైనవి తయారు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని భావిస్తారు. కానీ ఏం చేయగలరు? డ్రామాలో నిశ్చితము కదా. తమ విజ్ఞాన బలము ద్వారానే తమ కులానికి మృత్యువును తెచ్చుకుంటారు. పిల్లలు పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళమంటారు. అయితే శరీరాలను తీసుకెళ్ళలేరు. తండ్రి కాలుడకు కాలుడు కదా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటమని గాయనము కూడా ఉంది. వినాశనము సమాప్తమవ్వాలని, శాంతి జరగాలని వారంటారు. అరే, వినాశనం అవ్వకుండా సుఖశాంతులు ఎలా స్థాపన అవుతాయి? అందుకే చక్రముపై తప్పనిసరిగా అర్థం చేయించండి. ఇప్పుడు స్వర్గద్వారము తెరుచుకుంటూ ఉంది. బాబా చెప్తారు, గేట్ వే టు శాంతిధామ్ సుఖధామ్. శాంతిధామ సుఖధామాలకు దారి అను టాపిక్ గురించి కూడా ఒక పుస్తకాన్ని అచ్చువేయించండి.
దీని అర్థము కూడా అర్థం చేసుకోలేరు. చాలా సహజమే. కానీ కోటిలో కొందరు మాత్రమే అతి కష్టము మీద అర్థం చేసుకుంటారు. మీరు ప్రదర్శని మొదలైన వాటిని వివరించుటలో ఎప్పుడూ బేజారు కారాదు. విన్నవారు కనీసం ప్రజలుగా అయినా అవుతారు కదా. లక్ష్యము చాలా గొప్పది. శ్రమ చేయాల్సి ఉంటుంది. కష్టమైనది స్మృతి. అందులో చాలామంది ఫెయిల్ అవుతారు. స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. మాయ మాటిమాటికి మరపింపజేస్తుంది. శ్రమ లేకుండా విశ్వానికి అధిపతులుగా ఎవ్వరూ అవ్వలేరు. పూర్తి పురుషార్థము చేయాలి. మనము సుఖధామానికి అధికారులుగా ఉండేవారము. అనేకసార్లు చక్రములో తిరిగాము. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. బాబా వద్దకు సేవా సమాచారము కూడా వస్తుంది. ఈరోజు పండితుల సభలో అర్థం చేయించాము, ఈరోజు ఇది చేశామని రాస్తారు. డ్రామానుసారము మాతల పేరు ప్రసిద్ధమవ్వాలి. మాతలను ముందుంచాలని పిల్లలైన మీరు గమనముంచాలి. ఇది చైతన్య దిల్వాడా మందిరం. మీరు చైతన్య దేవతలుగా అయిపోతారు. తరువాత మీరు రాజ్యం చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలోని మందిరాలు మొదలైనవేవి ఉండవు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఒక్క తండ్రితోనే అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ కర్మాతీత స్థితిని పొందాలి. ఈ పాత దేహము పాత ప్రపంచాలపై బేహద్ వైరాగ్యం ఉండాలి. 2వ పాయింట్. తండ్రి ఆదేశానికి విరుద్ధంగా ఏ కర్తవ్యము చేయరాదు. యుద్ధ మైదానంలో ఎప్పుడూ ఓటమి పొందరాదు. డబల్ అహింసకులుగా అవ్వాలి. వరదానము. శుభ భావన ద్వారా సేవ చేసే తండ్రి సమానం అపకారులకు కూడా ఉపకారులుగా అవ్వండి. వివరణ. ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో అలా మీ ముందు ఎటువంటి ఆత్మలు ఉన్నా మీ దయావృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి. ఇదే సత్యమైన సేవ. ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా పంటను పండిస్తారో అలా సైలెన్సు శక్తి ద్వారా దయాహృదయులుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారము చేసి భూమిని పరివర్తన చేయండి. స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా పరివర్తన అయిపోతుంది. ఎందుకంటే శుభభావన తప్పకుండా సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. స్లోగన్. జ్ఞానస్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. బ్రాహ్మణులైన మీ వంటి పర్సనాలిటీ కల్పములో వేరే ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు స్వయం అత్యంత ఉన్నతుడైన పరమాత్మ. మీ అత్యంత గొప్ప పర్సనాలిటీ ఏమిటంటే స్వప్నము లేక సంకల్పములో కూడా సంపూర్ణ పవిత్రత. ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మిక పర్సనాలిటీ కూడా ఉంది. ఈ పర్సనాలిటీలో సదా స్థితమై ఉంటే
సేవ స్వతహాగా అవుతుంది. ఓం శాంతి.